చాలా మనుషులు దేశాల్లాగా ఆలోచించరండి. మనుషులు ఇండివిడ్యువల్‌గా ఆలోచిస్తారు. రైట్. ఈ ఈ జాలర్లు ఆలోచించేది ఏంటి? వాళ్ళు ఆకలి, వాళ్ళ చేపలు, వాళ్ళ వలలు పట్టుకోవటం. వీళ్ళు దేర్ ఓన్లీ దే థింక్ యాక్చువల్లీ. బట్ అనుకోని పరిస్థితుల్లో కనపడని సరిహద్దులు. అవును. నీళ్ళ మీద సరిహద్దు కనపడదనమాట. ఆ గీతలు సముద్రం మీద నీళ్ళు ఎలాగేస్తాం? అందుకనే చాలా గొప్పగా రాశారు ఆయన. కన్నీరు, మున్నీరు. మున్నీరు అంటే సముద్రపు నీరు. రెండు ఉప్పుగానే ఉంటాయి అన్నమాట. వీళ్ళు తెలియకుండా ఈ సముద్రపు నీరులో ఆ సరిహద్దు దాటినప్పుడు ఒక్కసారిగా మనుషులుగా ఉన్నోళ్ళు ఒక్కసారి ఈ దేశపు ఖైదీలు అయిపోతారు. ఆ రాజకీయ నేపథ్యం వచ్చింది. వీళ్ళకి తెలియకుండా వెనక చాలా జరుగుతూ ఉంటది. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ రైటర్స్ రూమ్ హెడెడ్ బై చింతకింది శ్రీనివాసరావు గారు అండ్ సూర్యకుమార్ గారు, డైరెక్టర్ సూర్యకుమార్ గారు, మీ యాజ్ ఎ షో రన్నర్, వాట్ ఎవర్ వి థాట్ అండ్ అది ఆ రాజకీయాలు అనేది పెద్దగా లేకుండా అవసరం అక్కడ వి మెట్ విత్ సో మెనీ ఆఫ్ ద ఫిషర్మెన్. సూర్యకుమార్ గారు చాలా మందిని కలిశారనమాట. చాలా డాక్యుమెంటరీస్ చూశారు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ కలిశారు, లాయర్స్ కలిశారు, లీగల్ టీమ్స్, ఎవ్రీథింగ్. కలిసిన తర్వాత ఎంతవరకు అవసరమో అక్కడక్కడ సినిమాటిక్ చేసుకుంటా చాలా న్యాచురల్ గా జరిగేటట్టు చూశారు. ఎక్కడ కూడా ఆ, ఒక అతిశయానికి ఆస్కారం లేకుండా వెళ్ళారన్నమాట.